ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. మా అమ్మగారిని చూసారా? మా అమ్మగారు పడుకున్నారు. దేవునికి మహిమ. ఈరోజు నా మనసు ఏం బాగలేదు. మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు. అటుకులు, బెల్లం, లైట్గా షుగర్, జీడిపప్పులు కొన్ని, తర్వాత కిస్మిస్ ఇవి పెట్టుకొని కొంచెం తినాలనిపించింది, తింటున్నాను. మనము ఎప్పుడైనా మనసు బాగలేనప్పుడు బైబిల్ చదువుకుంటే చాలు. ఇప్పుడే మా కుటుంబ ప్రార్థన అయింది, బైబిల్ చదువుకున్నాను. 31వ కీర్తనలో 23వ వచనంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యందు భక్తులు అంటారు. ఎవరైతే భక్తులుగా ఉన్నారో ఆ భక్తులు విశ్వాసులుగా ఉంటారు కనుక విశ్వాసులను కాపాడును అనే మాట ఉంటుంది. అంటే దేవుని యందు ఎవరైతే విశ్వాసులుగా ఉన్నారో వారిని దేవుడు కాపాడుతానని మనకి లేఖనాలు చెప్తున్నాయి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మా అమ్మ కొరకు ప్రార్థన చేయండి. మనసు ఏం బాగలేదు, దేవుడితో అలా గడుపుతూ ఇందాకలంతా విత్తనాల కోసం కూడా మాట్లాడారు దేవుడు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో విత్తనముల కోసం మాట్లాడి నన్ను బలపరిచారు. మంచి నేలను పడిన ప్రతి ఒక్కరూ అనగా విశ్వాసులు, వారికి శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా అన్నిటి నుంచి కాపాడుతాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మరొకసారి మా అమ్మగారి కోసం మీకు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నాను, ప్రార్థన చేయండి. అమ్మగారిని చూశారు కదా, మరొకసారి చూపిస్తాను. అదిగోండి, అమ్మగారు పడుకొని ఉన్నారు. చూశారు కదా, పడుకొని ఉన్నారు. ప్రార్థన చేయండి అమ్మ కొరకు. అమ్మ బాగుంటప్పుడు, అంటే ఒక సామెత ఉంది, బెల్లం ఉండేటప్పుడు చీమలు వస్తాయంటారు. చూసారా? అలా అమ్మ బాగుంటప్పుడు అందరూ అమ్మ దగ్గరికి వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుండేవారు. అమ్మకి కుడి చెయ్య, కుడి కాళ్ళు కొంచెం పక్షవాతం వచ్చాక ప్రతీది కూడా బెడ్ మీదే జరుగుతున్నాయి. ఈరోజు అమ్మకు దూరంగా చాలామంది ఉన్నారు. ఏదో ఒకరిద్దరు వస్తున్నారు కుటుంబాలు, అందరూ దూరంగా ఉన్నారు. అమ్మకి మరి కొడుకులు, కోడళ్ళు, మనవరాళ్ళు, మనవళ్ళు ఉన్నారు. బాగుండేటప్పుడు మామ 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 అని ఏదో ప్రేమ ఉండేటట్టు వారు నటించారు. ఎందుకంటే ఇది ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వారు బాగుండేటప్పుడు మామ 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 అని కాక పట్టడము, లేదంటే నటించే ప్రేమ, లేదంటే మా నాన్నగారికి అమ్మగారైన ప్రేమ, లేదంటే మా అమ్మకి మా అమ్మ అనే ప్రేమ, అలా మనవరాళ్ళు మనవళ్ళు మా అమ్మ బాగున్నావా అని మాట్లాడేవారు. నేను అంటున్నాను అందరితో, మా అమ్మ బాగున్నావా అని అడిగారు కదా, బాగలేనప్పుడు ఎందుకు రావటం లేదు? కొడుకులు, కోడళ్ళు, మనవరాలు, మనవళ్ళు, ముని మనవులు కూడా ఉన్నారు మా అమ్మగారికి. వారందరికీ సూటి ప్రశ్న, మీరు ప్రేమిస్తున్నట్టు నటించారా అని నేను అడుగుతున్నాను. బమ్మిడి విమలా గారు అనగా విశాఖపట్నంలో బమ్మిడి సన్యాసరావు గారు, బమ్మిడి విమలా గారు అంటే విశాఖపట్నంలో ఏవిఎన్ కాలేజ్ నియర్ గొల్లవీధి, చెంగలరావుపేట ప్రదేశానికి చెందినవారు. ఆ ప్రాంతానికి వెళితే ఆ కుటుంబం కొరకు మంచి ఫ్యామిలీ అమ్మ అంటారు, మంచి తల్లిదండ్రులు అంటారు. కానీ పిల్లల్ని మాత్రం ఎవరు కూడా మంచి పిల్లలు అని అనరు. ఎందుకనరు? వారికి ఉన్న ప్రేమ మీకు లేక. కొడుకులకి, కోడళ్ళకి, మనవరాలకి, మనవాళ్ళకి, ముని మనవాళ్ళకి కూడా నేను అడుగుతున్నాను, మీ ప్రేమ పై ప్రేమే. నిజంగా నా తల్లిగారికి బాగలేనప్పుడు
మీరు పరిగెట్టుకొని వచ్చి చూస్తే ఎంతో సంతోషపడేవాడిని. ఏదో ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోవడం గొప్పతనం కాదు. ఎప్పటికెప్పుడు మా ఇంటికి పెద్ద బమ్మిడి వంశములోనే ఆమె పెద్ద ఇంటికి, ఆమెకి మీరు గౌరవిస్తేనే, ఆమెని ప్రేమిస్తేనే ఆ గౌరవం మీకు దక్కుతుంది, ఆ ప్రేమ మీకు దక్కుతుంది. ఆమెకి గౌరవం ఇవ్వకుండా పట్టించుకోకుండా తిరుగుతున్నారు చూడండి, ఒక దినము మీకు అదే గతితో జరుగుతుంది. మీరు చేసేదే మీ నెత్తి మీదకి వస్తుంది. మీరు ఏ కొలతతో కొలిచారో ఆ కొలతే మీకు ఉంటుంది. ఇది మర్చిపోకండి. సూటి ప్రశ్న అంతే. నా తల్లిని నేనైతే విడిచిపెట్టను. నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు చూస్తాను, అమ్మ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు చూస్తాను. మా ఇద్దరికి దేవుడున్నాడు. నా భార్య, నేను, మా చెల్లి ముగ్గురం నా తల్లికి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నాం సేవ. నా తల్లికి నేను చేస్తున్నానంటే దేవుడికే చేస్తున్నానని నమ్ముతున్నాను. ఈ వీడియో చూస్తే ఒకళ్ళు ఎవరైనా, మా కుటుంబ సభ్యులు ఎవరైనా చూస్తే మనసు మార్చుకోండి, మంచి మనసుతో జీవించండి, అప్పుడు మీరు దీవించబడతారు. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా మీ ప్రేమ నటించే ప్రేమగా ఉండకూడదు. పెద్దవారిని ప్రేమించండి, వారి ఆశీర్వాదాలు పొందుకోండి. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్.